తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి శ్రావణ మాసం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవట్లేదు. వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం నిలవట్లేదు. 1వ తారీఖున లేకుంటే 5వ తారీఖున జీతం వచ్చినా 15వ తారీఖు అంతా అయిపోతుంది. మళ్ళీ అప్పు చేయటము, మళ్ళీ ఎప్పుడు జీతం వస్తుందా అని ఎదురు చూడడము, ఇలానే అయిపోతుంది. అసలు ఇంట్లో లక్ష్మి నిలవట్లేదండి. ఈ శ్రావణ మాసంలో ఏదన్నా ఒక పూజ చెప్పండి, అమ్మవారిని పూజ చేసుకునే విధంగా, ఆర్థిక ఇబ్బందులు తొలగే విధంగా అని అడుగుతున్నారు. అంటే లక్ష్మి అంటేనే నిలబడనిది, ఓ చోట ఉండనిది అని అర్థం. చెంచల. ఆఖరికి ఈ బీకామ్ బిఏ చదువుతుంటారు కదా, దాంట్లో కామర్స్ ఎకనామిక్స్ సబ్జెక్టులు ఉంటాయి, వ్యాపార శాస్త్రం. ధనము అనగానేమి అని తెలుగు మీడియం వాళ్ళకి డెఫినేషన్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లోను డిఫైన్ ద టర్మ్ మనీ అని ఉంటుంది. దానికి అర్థం ఏం చెప్పారు తెలుసమ్మా? అక్కడ ద మ్యాటర్ విచ్ హ్యాస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఫ్లోయింగ్ ఈజ్ కాల్డ్, ప్రవహించేదాన్ని అంటారు. ద్రవ్యము అంటే ద్రవము, ద్రవించున్నది. అంచేత మీరు అన్నమాట అది డబ్బు నిలవకపోవడం అంటే కాదమ్మా అక్కడ అర్థం. మీరు రాయాల్సిన ప్రశ్న ఇంకోటి ఉంటుంది. ఆ ధనాన్ని అనుభవించేలాంటి పద్ధతి లోపల అనుభవించలేకపోతున్నాము, అది వృధా అవుతుంది, వృధా ఖర్చులు ఎక్కువైపోతుంది. దానికి ఈ మంత్రం చెప్పే ముందుగా మాట చెప్పాలి. ఒకప్పుడు నెలకి 500 వస్తే నెలాఖరికి కనీసం 20 రూపాయలు మిగిలేవి. ఇప్పుడు నెలకి 3 లక్షలు అలా వస్తున్నాయి. మరి ఎందుకు మిగలటం లేదు? శని ఆదివారాలు కాగానే పబ్బులు, క్లబ్బులు, బాబాలకు గుళ్ళు, సెంటర్లు, అయితే కొంతమంది పేర్లు ఉంటాయి, వాళ్ళు నేర్పుతారట. క్లాస్కి ఎంతో పుచ్చుకోరమ్మా, వారానికి 20,000 పుచ్చుకుంటారు. దానివల్ల వీడికి ఎంత వచ్చినా వాడికే తెలవాలి. మరి వీటి కోసం చేస్తున్నారు ఎవరైనా? మీరు ఇవి మానేసేసి ఎంతసేపు అచ్చేస్తున్నారే. మీరు శుభ్రంగా ధరించండి, వస్త్రాలు ధరించండి. అది 1000 రూపాయలు అయ్యే చోట 5,000 పెట్టి బీరువాలో దాచుకుంటున్నారే. ఇది రెండో కారణం. మూడో కారణం, మనమంతా రామాయణంలోనూ వాడు ఒకడున్నాడు, విరాధుడు అని ఒకడున్నాడు. వాడి తినేది ఇంత, మోసుకెళ్ళేది ఇంత. 7 ఏనుగులు 3 జింకలు వాడు తింటాడే ఉన్నాను. మనం కూడా అంతే, తినేది ఇంత, అవతల పారేసేదంతా. ఇలాంటివి మనం తగ్గించుకోగలగాలి. తగ్గించుకోలేకపోతే సాక్షాత్తు భగవంతుడు దిగొచ్చినా రక్షించలేడమ్మా. ఇది సాక్షాత్తు అగస్త్యుల వారు చెప్పారు భారతంలోను. మరి దుర్యోధనుడు ఎందుకు ఎగరలేకపోయాడు? పాండవులు ఎందుకు ఎదిగారు అంటే పాండవులు సంపాదించారు, దాన్ని అలా అట్టే పెట్టారు జాగ్రత్తగాను. మనవాడు సంపాదించి తాను తిండు, ఎవడోడు పెట్టడం. ఇది ఇంతకీ చెప్పొచ్చే మీరు అడిగిందని చెప్తానమ్మా. ఉంది, మార్గం ఉంది. మనకు అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయి. మళ్ళీ పెద్దల దగ్గర వెళ్ళి అనుకోండి, క్వశ్చన్కి 5,000 పుచ్చుకుని మంత్రం చెప్పి ఏదో యంత్రం ఇస్తారు. ఎంతో ఖరీదు ఉండదు, అది 2 లక్షలే, అది పెట్టుకోండి అంటాం. కొంపలు అంటుకుంటాయి. కానీ మన పూర్వీకులు ప్రతి వాళ్ళకి కూడా అందంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణుడు వెడుతున్నాడు, బాలరాముడు చిన్నపిల్లలు వాళ్ళు. ఓ పూల షాప్ వాడు వచ్చాడు, బాబు మీకు పూలు ఇస్తా అన్నాడు. అని ఈ దండ బాగుందయ్యా అన్నట్టు కృష్ణుడు. లేదండి, అది కంసుడి కోసం తయారు చేసిందండి, ఆయన్ని మీకెందుకులండి, ఉండండి బాబు అని చెప్పి వాడు అప్పటికప్పుడు పూలదండ తయారు చేసి ఇచ్చాట. ఇచ్చి ఇలా వెనక్కి తిరగానే అక్కడ పూల షాప్ లేదు. అంటే మేడం మున్సిపాలిటీ పట్టుబడి పెద్ద భవంతుంది. అంటే కృష్ణుడికి ప్రేమగా పూలదండ ఇవ్వడంతో లక్షాధికారి అయిపోయాడు వాడు కాస్తాడు. ఈ కథలకు అంతరార్థం ఏంటో తెలుసురా? నువ్వు ఖర్చు చేసేది శ్రద్ధగా చేసినప్పుడు దానికి 10 రెట్లు నీకు వచ్చి తీరుతుంది. దీనికోసమనే మనకి స్తోత్రాలు ఉన్నాయి. కనకధార స్తవం శంకరాచార్యుల వారిది అద్భుతమైన స్తోత్రం. నిష్టగా అంటే శుభ్రంగా కూర్చుని, పద్మాశ్రమ ఏదో ఆశ్రమ ఇదే మాట్లాడటల్లా, కూర్చుని రోజుకి 3 సార్లు చదవండి. అమ్మవారి విగ్రహము, అమ్మవారి ప్రతిమ ఏది పెట్టు, పసుపు గౌరవమైనా పెట్టుకోండి, చెయ్యండి. 3 సార్లు చదవండి. వడపప్పు పానకం నివేదన పెట్టండి. లేదు దానిమ్మ పండు
ఒకటి నివేదన చేయండి. ఉమ్, మీ నక్షత్రం మీకు గుర్తున్నట్టయితే ఉమ్, ఆ ఒక్క రోజుని పాయసం నివేదన చేయండి. ఉమ్. దానివ్వండి రోజు దొరకదండి, మరి రోజు దొరకని వాటి కోసం పరిగెడుతుంటాడు నువ్వు అంచేత అప్పుడేం చేయాలి, అప్పుడు రోజు దొరకంటావా మంచిది. గ్లాసుల పాలలో ఓ తేనె చుక్క వేసి నివేదన పెట్టు. చేసుకోవాలి. ఇది కనీసం 45 రోజులు, ఓ, గరిష్టంగా 160 రోజులు చేసుకోవడం మంచిది. ఓ. మీరు సంఖ్య చూస్తారు తప్ప ఉమ్. లేదు, కంగారేం లేదమ్మా. అది నిజం. 10 రోజులు చదివితే మీరు చదవందే ఉండలేరు అక్కడ. ఉమ్, ఆడవాళ్ళు అయితే 40 రోజులు చదవలేరు, వరుసగా ఉమ్. అవాంతరాలు మధ్యలో వస్తాయి. అవును. ఆ రోజులు వదిలిపెట్టండి, చదువుకుంటూ వెళ్ళండి. ఉమ్, ధనప్రాప్తి కలిగిన తర్వాత ఎలా ఉపయోగించుకోవాలో చూసుకోండి. ఉమ్. ప్లానింగ్. దాన్ని మన స్వామి ఆర్కే నారాయణ్ అందం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని ఒక నవల ఉంది, ఉమ్. దాంట్లో హాస్యంగానే రాశాడు. ధనాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో చూపించాడు అక్కడ దాంట్లో. ఓ. అది హాస్యపు నవల ఉమ్. కదా, అలాగే కనక అది చెయ్యండి. ఇది కనకధార స్తవం. ఉమ్. రెండోది లక్ష్మీ అష్టోత్తరం, ఓ. లేదు దుర్గా అష్టోత్తరం, ఉమ్. లలిత అష్టకం, ఉమ్. సహస్రామం చదవండి పర్లేదు, ఇది చెయ్యండి. అలాగే ప్రతి శుక్రవారం సాయంకాలం కూడా లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని ఆ పూజ ఉన్నట్టు చేసుకుని నైవేద్యాన్ని పెట్టుకుని ఆడవాళ్ళైతే ఉమ్. ఒకళ్ళు కానీ ముగ్గురు కానీ ముత్తైదువులకి ఏమన్నా సమర్పించండి. తాంబూలం. అంటే ఏమిటి తాంబూలం ఇస్తే సరిపోతుంది. ఉమ్. ఇది మగవాళ్ళు అయితే తాంబూలాలు ఒక్కర్లేదు, ఉమ్. చక్కగా పొద్దురి చేసుకోండి. కనకధారాస్తవం ఉమ్. చాలా గొప్పగా పనిచేస్తుంది. ఉమ్. అలాగే ఇంకొక చిన్న ట్రిక్, ఉమ్. మీ డ్రాయింగ్ హాల్లో కానీ ముందు గదిలో కానీ ఉమ్. రామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా, ఉమ్. అది పెద్దదక్కర్లేదు. ఉమ్. అంటే 12 ఇంచెస్ బై 12 ఇంచెస్ సైజు ఉమ్. గది చూస్తున్నట్టుగా పెట్టుకోండి. ఓ. అక్కడ నైవేద్యం ఏం పెట్టగల, ఉమ్. తద్వారా మీకు క్షేమం కలుగుతుంది. ఉమ్. రామ పట్టాభిషేకం అన్నది ఉమ్. ధనప్రాప్తికి ఓ. ఉంది. అలా. ఉమ్. ఇంత సులభం. ఉమ్. అది చక్కగా ఫోటో చాలా మంది దగ్గర ఉంటుంది. ఇచ్చేసుకోండి. ఒకవేళ ఉంది లేదంటే కనుక ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. పిల్లలు ఉన్నట్టయితే ఉమ్. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉమ్. ప్రతిరోజు సాయంకాలం వాళ్ళకి ఉమ్. ఉప్పుతోటి దిష్టి తీసి ఉమ్. అవతల పారేయండి, ఉమ్. అన్నీ వస్తాయి. పిల్లలకి డబ్బులకు ఖర్చు ఇచ్చినా ఏది చేస్తున్నా ముందు జాగ్రత్తగా ఉండండి, ముందు అది అదొక్కటి చేయండి. పాటించాలి. ఉమ్. అంతే తప్ప నేను పరమభక్తుడిని చెప్పి ఎగ్జామినేషన్కి వెళ్ళి శ్రీరామ 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 నీవే కలవు అని మొత్తం పరీక్ష రాస్తే నన్ను పాస్ చేస్తాడు వాడు. అసలు ఆ సబ్జెక్ట్ రాయాలి కదండి. ఉమ్. గమనించండి. ఇప్పుడు 25వ తారీఖు నుంచి ప్రారంభించవచ్చు అంటారా శ్రావణ ఆ, మాసం వచ్చాక? భోజనం టైం చూసుకున్నాం మనం, భోజనం ముహూర్తం ఆకలేసినప్పుడు చూసుకున్నాం. తినేస్తాం. ఇది కూడా హాయిగా పొద్దున్నే కూర్చుని చదవడం 3 మొదలు పూట్ల చదవాలండి. 2 పూటలు చదవండి. 2 పూటలు 3 పూటలు అక్కర్లేదు. ఓపుకుంది చక్కగా పెట్టుకుని ఆఫీసులో స్తోత్రం పెట్టుకోండి, ఒకసారి చెక్ చేసుకున్నాను. అదే అడగబోయాను, ఎందుకంటే పొద్దున్నే పూజ చేసుకుని అన్ని వండుకొని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాం. రాత్రి ఎప్పుడో 8 బస్ స్టాండ్లో కూర్చుని మాత్రం చదవకండి దయచేసి. చాలా మంది లలితా శాస్త్రం అన్యాయం, అది చదవకూడదు అలా. తప్పదు. స్తోత్రాలు అన్న వాటికి చోటు ఉంటుంది కదా. మరి ఆఫీస్లో ఆఫీస్లో కూర్చొని ఇంకా శుచిగా కూర్చొని ఆఫీస్ సాయంకాలం ఇంటికి వచ్చి చూసుకోండి, లేదా కుర్చీలో కూర్చొని చదువుకోండి. ఉంది మార్గం. భక్తి ఎక్కువ అని చెప్పి ఇష్టం మనం భక్తి కన్నప్ప ఆ లెవెల్ వాడు భక్తులం కాదు మనం, అది గమనించండి. అలా ఎక్కడ పడితే అక్కడ అనేది చదవకూడదు. ఇప్పుడు పొద్దున్నే పూజ చేసుకుని అప్పుడు చదువుకుని వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి వచ్చి ఏ సమయం అయినా అప్పుడు చదువుకోవచ్చు. చదువుకోండి. 3 సార్లు చదవలేదు అనుకోండి, ఒకటేసారి చదవండి. ఉదయం పూట చదువుకోవాలి, తెల్లవారుజామున చేసుకోవచ్చు. ఇలా కానీ చేస్తూ దిక్కుమాలి వాడు ఇలా చెప్పాడు కష్టం అయిపోతుంది అని తిట్టుకోకూడదు దయచేసి. నైవేద్యం ఏమైనా పెట్టాలంటే చెప్పాను, వడపప్పు పానకం ఇవే అంతే. ఎక్కువగా భారీగా ఏమి ఆలోచించాలి. ఓపిక ఉంటే పెట్టండి అమ్మా, అయినా స్పెషల్ రోజులు ఉంటేను కంపల్సరీ కాదు. వాటికే ముందు చాలా తతంగమేమో అని భయపడి దానికి కూడా ప్రసాదాల మీద కూడా శివపురాణంలో బోళ్ళని జోకులు వేశారు. అవునా? ఈసారి అవన్నీ కనుక పొరపాటున స్వామి తినడం మొదలెడితే నువ్వు పెడతావా అని అడిగాడు. నిజమే ఇలా కొబ్బరికాయ కొట్టాను మీరు, స్వామి చేయి తాగాడు. ఇప్పుడే మనకి సగం చెప్పేనే వస్తుంది, ఆయన మొత్తం పుట్టుకుపోతాడు తినడానికి భయం. అది పద్మపురాణం, ఇంట్లో జోకులు ఉన్నాయి ఇవి. అంచేత దర్శన మాత్రేన తృప్యంతి దేవా, ఇలా చూసి ఆనందపడతారట వాళ్ళు. ఆయన పేరు చెప్పి మనం తింటాం. నిజమే కదా, మన సంతృప్తి కోసం ఇన్ని రకాలుగా చేసుకోవటం. కానీ శక్తి కొలది ఎవరు ఎలా అయినా చేసుకోవాలనుకుంటే చేయొచ్చు.
చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.